హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు మనం యూట్యూబ్లో ఫేస్ లేకుండా, వాయిస్ లేకుండా ఓన్లీ మ్యూజిక్తోనే స్క్రీన్ షాట్లు స్లైడ్ షో లాగా పెట్టి వాటిని వీడియోలాగా చేసి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అటువంటి ఛానల్స్కి మోనిటైజేషన్ అవుతుందా లేదా అన్నదైతే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి అటువంటి ఛానల్స్కి మోనిటైజేషన్ అవుతుందా లేదా అని తెలుసుకునే కంటే ముందుగా వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మనం యూట్యూబ్ వీడియో కోసం ఫేస్ చూపించకుండా, లేదు వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, మనమైతే కేవలం మ్యూజిక్తోనే స్లైడ్ షో లాగా ఇమేజెస్లు పెట్టి వాటిని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అటువంటి ఛానల్స్కి మోనటైజేషన్ అవుతుందా అంటే మాత్రం ఖచ్చితంగా మోనటైజేషన్ అవ్వదు. ఎందుకంటే మనం ఫేస్ చూపించట్లేదు, అలాగే మన ఒరిజినల్ వాయిస్ ఇవ్వట్లేదు, అలాగని చెప్పేసి మన కెమెరాతో వీడియో తీయట్లేదు. అలాంటప్పుడు మనకు ఎందుకు మోనటైజేషన్ ఇవ్వాలి చెప్పండి? మీరే ఒకసారి ఆలోచించండి. అందులో మనం ఏం కష్టపడుతున్నామని చెప్పండి? మనం ఫేస్ చూపించట్లేదు, అట్లా అని చెప్పేసి వీడియో కూడా రికార్డ్ చేయట్లేదు. అలాంటి ఛానల్స్కి యూట్యూబ్ మోనటైజేషన్ ఎందుకు ఇస్తుంది చెప్పండి? మనకు అటువంటి ఛానల్స్కి మోనటైజేషన్ అస్సలే కాదు. ఇప్పుడు స్క్రీన్ షాట్లు ఇలా మ్యూజిక్లు అయితే మనకైతే ఖచ్చితంగా మోనటైజేషన్ అవ్వదు. లేదు మేము అలానే చేస్తాం అంటే మాత్రం మీ ఛానల్ అయితే ఎగిరిపోతుంది. దీనికైతే నో డౌట్. మనం మ్యూజిక్ వాడితే మనకైతే కాపీరైట్స్ వస్తాయి. లేదు మేమే మా ఓన్ మ్యూజిక్ చేస్తాం, మేము స్క్రీన్ షాట్లు పెట్టుకుంటాం, అలాంటప్పుడు మాకు మోనటైజేషన్ అవుతుందా అని అనుకుంటే మాత్రం అలాంటప్పుడు కూడా కాదు. మేము మా ఫేస్ అయితే చూపించాం, కెమెరాతోటి కూడా మేము ఏం రికార్డ్ చేయం అంటే మాత్రం మీరు సైలెంట్గా ఆ యూట్యూబ్లోకి రాకండి. ఎందుకంటే యూట్యూబ్ నుండి డబ్బులు తీసుకోవాలంటే జెన్యూన్ కంటెంట్ అయి ఉండాలి, అలాగే మనం ఫేస్ చూపించగలగాలి, లేదంటే మన కెమెరాతోటి ఏదైనా డ్యాన్స్ చేస్తున్నప్పటి వీడియో కానీ ఏదైనా తీసి ఉండాలి. అలాగే మనం ఖచ్చితంగా వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాలి. అది కాదు అంటే మీ సొంతగా మ్యూజిక్ అయినా రెడీ చేసే అంత ఉండాలి. అలా లేకుంటే మాత్రం మీ ఛానల్కి అయితే ఖచ్చితంగా మోనటైజేషన్ అవ్వదు. లేదు అది మాదే ఓన్ మ్యూజిక్, మరి మేము వీడియో ఏదైనా తీసి పెట్టచ్చా అంటే వీడియో తీసి పెట్టచ్చు, అలాంటి మీ ఓన్ మ్యూజిక్ అయినప్పుడు పెట్టచ్చు. కానీ ఏది పడితే అది వీడియో తీస్తానంటే ఆడియన్స్ అయితే చూడరు కదా. అక్కడ మీరే చూడండి, మీరైతే డ్యాన్స్ వీడియోస్ అలాంటివి తీసి పెడితే కొద్దిగా చూసే అవకాశం ఉంటుంది. అంతేగాని ఇలా చెట్లని పుట్లని తీస్తే మాత్రం అంత ఖర్చు పెట్టి ఆ మ్యూజిక్కు అంత ఖర్చు పెట్టినప్పుడు మనం ఇలా కొద్దిగా యాక్టర్స్కి కూడా ఖర్చు పెడితే బాగుంటుందని అయితే నా అభిప్రాయం. మీరు అలా ట్రై చేస్తున్నామనుకున్నప్పుడు, మీ ఓన్ మ్యూజిక్తో తీద్దాం అనుకున్నప్పుడు మాత్రం మీరైతే కొద్దిగా ఖర్చు పెట్టి ఆ యాక్టర్స్కి కూడా డబ్బులు ఇచ్చి అయితే కొద్దిగా డాన్స్ చేయించుకోండి. అలాంటప్పుడు మీకు వ్యూస్ కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది, అలాంటప్పుడు రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుంది. అంతేగాని మేము ఇలా స్క్రీన్ షాట్లతోనే పెట్టుకుంటామంటే మాత్రం అదైతే వర్కౌట్ అవ్వదు. మీరైతే ఆ ఛానల్ని వదులుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీరే చూసుకొని మరి మీకు జెన్యున్గా డబ్బులు రావాలంటే మాత్రం మీరు ఎటువంటి లోపాలు లేకుండా, మీ దగ్గర నుంచి ఎటువంటి తప్పు లేకుండానైతే వీడియో ఉండాలి. అది అందులో డ్యాన్స్ చేస్తున్న వీడియో కానీ, లేదంటే మీరు పాడుతున్నప్పటి వీడియో కానీ. అలా కాదు మరి మేము వేరే వాళ్ళ మ్యూజిక్ని వాడుకొని మా సొంతగా డ్యాన్స్ చేసి వీడియోస్ పెడతాం అంటే అలానైనా అవుతుందా అని కొందరికి డౌట్ ఉంటుంది. అలా కూడా కాదు. ఎందుకు అంటే వేరే వాళ్ళ మ్యూజిక్ అంటున్నారు కాబట్టి ఖచ్చితంగా దానికైతే కాపీరైట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అది ఎలాగైనా సరే వాళ్ళైతే కాపీరైట్ అయితే మీరు ఎంత సరిగా ఉపయోగించుకున్నా కూడా కాపీరైట్ అయితే ఖచ్చితంగా వేస్తారు. దీనికైతే నో డౌట్. అలా కాపీరైట్ ఎక్కువగా ఉన్నప్పుడు మన ఛానల్ మోనటైజేషన్ రివ్యూకి వెళ్ళినప్పుడు అయితే యూట్యూబ్ టీమ్ అయితే మన ఛానల్ని మోనటైజేషన్ నుండి తీసేస్తుంది. అలాంటప్పుడు మనకు ఎంత చేసినా కూడా వేస్ట్ అవుతుంది. అందుకే నేను చెప్పేది ఏంటంటే మీరు మీ ఓన్ కంటెంట్ మీద ఆధారపడి ఉండండి. అంతేగాని ఇలాంటి చిన్న చితక ఇలా మేము స్క్రీన్ షాట్లు వాడతాం, లేదు వేరే వాళ్ళ మ్యూజిక్ వాడతాం, మేము ఫేస్ చూపించాం, వాయిస్ ఇవ్వం అంటే మాత్రం నేను మీకైతే ఒక్కటే సలహా ఇస్తాను, మీరు యూట్యూబ్లోకి అస్సలకే రాకండి. మరి యూట్యూబ్ వీడియో కోసం ఫేస్ చూపించకుండా, వాయిస్ ఓవర్ ఇవ్వకుండా, ఓన్లీ మ్యూజిక్తోనే
స్క్రీన్ షాట్లతో వీడియోస్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే అటువంటి ఛానల్కి మోనటైజేషన్ అవుతుందా లేదని అయితే క్లియర్గా తెలుసుకున్నారని అయితే అనుకుంటున్నాను. మరి ఈ వీడియోకి సంబంధించిన డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకైతే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.